స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి బంగారం ధరలు. అయితే ఈసారి పెరుగుదలకు ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలే కారణమా? మళ్ళీ ఆల్ టైమ్ హై రేట్లు ఖాయమా? దూబూచులాడుతున్న గోల్డ్ సిల్వర్ రేట్లపై స్పెషల్ డిబేట్లు ఇప్పుడు మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కృష్ణ దాచేపల్లి గారు, డైరెక్టర్గా ఉన్నారు ముకుంద జ్యువెలర్స్. అలాగే మరకాసేపట్లో ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ క్రాంతి బత్తన్ గారు ముంబై నుంచి లైవ్లో పాల్గొనబోతున్నారు. కృష్ణ దాచేపల్లి గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ను ఈరోజు ప్రారంభించారు. బిజీ షెడ్యూల్ అయినా మీరు మాకు టైం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అలాగే ఈ కొత్త అవుట్లెట్ ప్రారంభించారు కాబట్టి మీ బిజినెస్ మరింత ప్రవర్ధమానం అవ్వాలని ఇటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. రైట్, కూడా ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబ్లీహిల్స్లో స్టార్ట్ చేసాం. ఈరోజే గ్రాండ్గా లాంచ్ అయింది. మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు వచ్చి ఓపెన్ చేసేలారు. చాలా హ్యాపీగా ఉంది. మా కస్టమర్లు అందరూ మేము ఇచ్చే అవకాశాన్ని, బెనిఫిట్స్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. గ్రేట్ సార్. సార్, ఇప్పుడు మొన్న ఒక 2 రోజులు అయింది ఈ బంగారం ధరల కోసం మాట్లాడి. అంటే బంగారం ఖచ్చితంగా ₹1,00,000 వెళ్ళిపోబోతోంది, ఇంకా 1,00,000 లోపే వెళ్ళిపోతుంది అని బ్లూంబర్గ్ రిపోర్ట్తో పాటు అందరూ మాట్లాడేసుకున్నాం. లేదు అక్కడ వరకు వెళ్ళదన్న ఒక అంచనా పనిచేసింది, లేదు వెళ్తుంది అని అన్నారు చాలామంది. బట్ సీన్ కట్ చేస్తే ఈరోజు కొంత మూమెంట్ ఎక్కువ తీసుకుంది గోల్డ్ రేటు. ఏమనుకుంటున్నారు సార్ కారణం? మళ్ళీ పాత రేట్లనే చూస్తామా? ఎందుకంటే ఆల్ టైమ్ హై ఎక్కడైతే వెళ్ళాయి ఆ రేట్లనే మళ్ళీ చూడబోతున్నామా? మళ్ళీ ఈ స్పైక్ అనేది ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ స్పైక్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమెరికా ఇరాన్ యుద్ధం మళ్ళీ ఒకసారి చర్చలోకి రావడం. అది కూడా ఇంకా కన్ఫామ్ ఏం కాదు. ఏదైనా సరే మీకు తెలిసిందే కదా, ట్రంప్ గారు ఏది మాట్లాడినా సరే సంచలనమే. ఆ సంచలనాల సిస్టంలో ఇప్పుడు అలా వస్తుంది. అది యుద్ధం జరుగుద్దా లేదన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు, కాకపోతే జస్ట్ డిస్కషన్ లెవెల్లోనే ఉంది. జరుగుద్దేమో అన్న భయంతో పెరగడం. దానికి తగ్గట్టుగా 2 రోజుల నుంచి మార్కెట్ కొంచెం డౌన్ ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్స్ కొంచెం బాగా డౌన్ మూమెంట్ చూపిస్తుంది. ఈరోజు కూడా మార్కెట్లు బాగా, ఈక్విటీ మార్కెట్లు డౌన్ ఉండడం వల్ల ఏంటంటే పెట్టుబడులు ఆటోమేటిక్గా మన MCX మార్కెట్ అంటే లోహాల మీద పెట్టుబడులు ప్రబలుతూ ఉన్నాయి. అందువల్ల కొంచెం ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంది. ఓకే, అంటే ఈరోజు ఎంత ఉంది సార్ రేటు? ఈరోజు వచ్చేసి 24 క్యారెట్ వచ్చి 15,900 ఉందండి. 22 క్యారెట్ వచ్చేసి 14,300 ఉంది. అదే సిల్వర్ వచ్చేసి నిన్నటిదాకా 2,50,000 అలా ఉన్నది. ఇవాళ ఉన్నట్టుండి 15,000 పెరిగింది, 2,65,000కి వెళ్ళింది ఇవాళ. ఓకే, కేజీ. ఓకే, అట్లా అంటే వెండి బాగా పెరిగింది, బాగా దగ్గర 6-7% పెరిగింది ఇవాళ. ఓకే, అంటే వెండి మనం చూసాం ఆల్ టైమ్ హై 4,00,000కి మించి 4,25,000 అండి. 25,000 ఇంకా అంటే ఆ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉందా? మళ్ళీ ఒక్కసారికి 15,000 స్పైక్ ఈ మధ్యన రావడం ఇదే. అవునండి, అంటే బేసిక్ ఏంటంటే యూజేజ్ పెరిగి తగ్గి జరుగుతున్నది కాదు. ఇండస్ట్రియల్ యూజ్ ఏదైతే రాను రాను పెరుగుతూనే ఉంటుంది. ఈవెన్ జ్యువెలరీ రంగంలో కూడా సిల్వర్ యూజేజ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ రేటు పెరగడం కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్కి, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కి కొంచెం బడ్డెను. పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ తీసుకోవడం, చిన్న చిన్న ఆర్నమెంట్స్ వరకు గోల్డ్ కొనుక్కుంటూ పెద్ద ఆర్నమెంట్స్, బ్రైడల్ వేర్ అలాంటి కొంచెం సిల్వర్ జ్యువెలరీ వైపు కూడా మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి రాను రాను యూజేజ్ పెరిగేదే కానీ తగ్గేది లేదు. కానీ ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై కూడా లేదు. మనకి ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ నిల్వలు ఉన్నాయి చైనాలో ఉన్నాయి. ఆ చైనా వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ ఇంకా కొంటూనే ఉన్నారు తప్పించి వాళ్ళు రిలీజ్ చేయట్లేదు. ఇన్ ఎనీ కేస్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు కనుక రిలీజ్ చేస్తే అప్పుడు ఏమన్నా డౌన్ వస్తుందేమో. కానీ ఈ మొన్న వచ్చిన వాలటాలిటీ అనేది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అబ్నార్మల్ పెరగడం ఒకటి, అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం ఒకటి జరిగింది. ఇక్కడి నుంచి కొంచెం పెరగడానికి కొంచెం టైం తీసుకున్నా సరే స్టాండర్డ్ ఉంటుంది. అంటే మీరు చెప్తున్న లెక్కల ప్రకారం 1,59,000 ఉంది ఈరోజు గోల్డ్. అవునండి, 1,59,000 పర్ తులా ఉంది. అవునండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంతవరకు పడింది సార్ బాగా లీస్ట్? 15,200, 15,300 వచ్చింది సార్ లీస్ట్. కాకపోతే ఏంటంటే 18,500కి వెళ్ళి 15,000కి వచ్చింది కాబట్టి బాగా తగ్గింది అనుకున్నాం. కానీ బేసిక్ లెవెల్ ఇప్పుడు గత సంవత్సర కాలంగా చూసుకుంటే ఎంత ఉండాలో అంత అన్నది స్టాండర్డ్గా ఉంది. మళ్ళీ నిన్న ఇవాళ ఒక 4,500 మళ్ళీ పెరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ పెరగడం అన్నది ఇంకా కంటిన్యూటీ ఉంటుందా మళ్ళీ? అదే ఇప్పుడు ఈ యుద్ధం కనుక ఓకే అయిపోయి కొంచెం ముందుకు అడుగులు వేసారనుకోండి, ఆటోమేటిక్గా గోల్డ్ రేట్లే కానీ సిల్వర్ ఆల్ మెటల్స్ కాపర్తో సహా అన్ని పెరగడం ఉంటుంది కానీ తగ్గే అవకాశం లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే ₹1,00,000 లోపు వెళ్ళిపోతుందని మొన్నటి వరకు అంచనా ఉంది. అక్కడ వరకు కాదు, మోస్ట్లీ 1,25,000 వరకు వెళ్ళొచ్చు అన్నది మీరు ఆ రోజు ఉన్న ప్రభు గారు ఒక అంచనా వేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే కొంచెం మూమెంటం తీసుకుంటుంది. మళ్ళీ తగ్గడానికి ఛాన్సెస్ అయితే లేవా? చెప్పలేము. ఇప్పుడు మళ్ళీ ఏదన్నా వాళ్ళిద్దరికి చర్చలు సఫలమయ్యి ఇరాన్కి అమెరికాకి లేదు ప్రస్తుతానికి గోల్డ్ యుద్ధం ఆగింది అంటే కనుక మళ్ళీ డౌన్ రావచ్చు. ఓహో, సిల్వర్ది ఎట్లా ఉండదు సార్? సిల్వర్ మూమెంట్ ఎట్లా? సిల్వర్ అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఇది మంచి రేటేనండి. కొంచెం ఏదన్నా లాంగ్ రన్ లో పెరిగేదే కానీ తగ్గేదైతే లేదు. గోల్డ్ అంటే ఆల్ టైమ్ హైలో దాటి కొంచెం వెనక్కి వచ్చింది. ఇప్పుడు అంటే బేసిక్ రేంజ్ లో ఉంది కాబట్టి గోల్డ్. కాకపోతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే
గోల్డ్. కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సిల్వర్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సిల్వర్ ఈటీఎఫ్స్ గట్రా తీసుకోవచ్చు, లేదా సిల్వర్ కొనుగోలు చేయొచ్చు. ఆఫ్ కోర్స్ అది వాళ్ళకున్న అవసరాన్ని బట్టి, వాళ్ళకున్న సోర్స్ని బట్టి. ఓకే సార్, ఇప్పుడు సిల్వర్ మనం చూసాము, ఓకే, బట్ గోల్డ్ మళ్ళీ 2 lakhs వరకు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఇదే కనుక యుద్ధం కంటిన్యూ అవుతే కంపల్సరీ 2,20,000 కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే అది జస్ట్ గెస్సింగ్ మాత్రమే, జరుగుద్దని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మీరు మొన్న అన్నారు అన్నమాట పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుందని, మరి ఇప్పుడు కొంత పెరుగుదల అనేది మళ్ళీ కనిపిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా పెరగడం స్టార్ట్ అవుతుందంటే జనాల్లో ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ యుద్ధం కనుక అయితే కనుక రేపొద్దున మనం కొనాల్సింది కొనలేమేమో, ఇప్పుడే కొనుక్కుంటే మంచిది అని చెప్పి ఎవరికి వాళ్ళు ముందు జాగ్రత్తతో కొనేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ రోజు నిన్నటితో పోల్చుకుంటే ఎంత పెరిగినట్టు సార్? ఈ రోజు నిన్నటితో పోల్చుకుంటే సుమారు ఒక 200 రూపీస్ పర్ గ్రామ్ పెరిగినట్టు. ఓకే, అంటే బిగ్ స్పైక్ లేదు, పెద్ద స్పైక్ ఏం కాదు. సిల్వర్ చాలా తేడా వచ్చింది కానీ గోల్డ్ పెద్దగా ఏం రాలేదు. అలా అనుకుంటే నిన్న ఒక టైంలో 16,100 కూడా వెళ్ళింది నిన్న గోల్డ్. 16,100కి వెళ్ళి నిన్న కాకుండా మొన్న 15,700కి 15,800కి వచ్చింది, వాళ్ళు 15,900 ఉంది. గోల్డ్ లో పెద్ద మూమెంట్ ఏం రాలేదు, సిల్వర్ లో వచ్చింది కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా. అంటే ఇప్పుడు యుద్ధం వస్తుందో రాదో చెప్పలేము, బట్ కొంత సిచ్యువేషన్ అయితే కొంత ఉద్రిక్తతలు మధ్య కొంత వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. అంటే దాని ఇంపాక్ట్ ఎన్ని రోజుల వరకు ఈ గోల్డ్ రేట్లు డిసైడ్ చేస్తుంది? ఇన్ని రోజులని దాన్ని మనం ఇలా పర్టికులర్గా చెప్పలేమండి. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, రష్యా ఉక్రెయిన్ వారు గత 3.5 సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నారు. అంటే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ ఏదో చిన్న బాంబు వేస్తున్నారు, అయితే ఒక డ్రోన్ దాడి జరుగుతుంది, అలా జరుగుతూ ఉంది తప్పించి ఆ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అన్నది ఎవరు చెప్పలేరు. అది ఎక్కడ ఆగిపోద్ది, ఎక్కడ సీజ్ ఫైర్ చెప్తారన్నది, ఎప్పుడు సీజ్ ఫైర్ చెప్తారన్నది ఎవరు చెప్పలేం. కాబట్టి మనం ఇదిగో ఈ టైం వరకు పెరుగుద్ది లేదా ఆ టైం తర్వాత తగ్గుద్ది అని ఎంతసేపు మనం గెస్ట్ చేసేవాళ్ళం, కానీ కరెక్ట్గా మనం డిసైడ్ చేసి చెప్పే పరిస్థితి లేదు. కృష్ణ గారు, ఇప్పుడు కొనుగోలుదారుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందండి? కొనుగోలుదారు నుంచి రెస్పాన్స్ నార్మల్ గా ఉందండి. ఎవరు ఎగబడి అక్కర్లేదు కొంటలేదు. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఓకే బాగానే ఉంది. అంటే పికప్ స్టార్ట్ అయింది, సేల్స్ పికప్ స్టార్ట్ అయింది. ఇక రాను రాను ఊపందుకుంటది. ఓకే, అంటే పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి. అవునండి. ఓకే, ఎందుకంటే గత 2-3 నెలలుగా చూసుకుంటే మనకు ముహూర్తాలు లేవు. అవును, చిన్న చిన్న ఫంక్షన్ కూడా ఎక్కడ ముహూర్తాలు లేవు. ఇప్పుడు నిన్నటి నుంచే 18th నుంచి స్టార్ట్ అయిన ముహూర్తాలు. దానివల్ల ఏంటంటే కొంచెం ఊపందుకుంటుంది, సేల్ కూడా చాలా బాగుంటుంది. అందరూ ఆశాజనకంగా ఉన్నారు. ఎందుకంటే బిజినెస్లు ఈ వాలటైలిటీస్ వల్ల ఏంటంటే కస్టమర్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు. అది కొంచెం బిజినెస్ మీద పడుతుంది. దానికి కూడా ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ పీపుల్, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కొంచెం దూరం అయ్యారు తప్పించి రెగ్యులర్ పీపుల్స్ ఎప్పుడు పర్చేస్ చేస్తూనే ఉన్నారు. ఆ టైంలో ఏదైతే జరిగిందో ఈ వాలటైలిటీస్ వల్ల మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళారు. కొంచెం రా మెటీరియల్ కొనుక్కోవడం, లేదంటే ఈ సార్ వాళ్ళు చెప్పినట్టు ఈటీఎఫ్లలో వాటిలో ఇన్వెస్ట్ చేయడం. కొంచెం ఫ్లో అయితే ఉంది, మొత్తం అయితే ఎక్కడ ఫ్లాట్ అవ్వలేదు, ఫ్లో ఉంది కానీ కొంచెం లిమిటెడ్ ఫ్లో. అట్లా రైట్. అంటే ఇప్పుడు ఎక్కువగా ఏం చేస్తున్నారు సార్? అంటే ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారా, లేదంటే రా గోల్డ్ బిస్కెట్ల రూపంలో కానీ అట్లా తీసుకుంటున్నారు? మన స్టోర్లలో 99% ఆభరణాలే ఉంటాయండి. ఎందుకంటే మన మెయిన్ బిజినెస్ ఆభరణాలు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు రా మెటీరియల్ కొనుక్కుంటారు వాళ్ళు, మళ్ళీ కొనేటప్పుడు వాళ్ళు జిఎస్టీ పడుతుంది, దానివల్ల రేట్ పెరుగుద్దా తగ్గుద్దా అన్న దేవుడి కనుక. కొంతమందికి అంటే పెరిగినప్పుడు కూడా అమ్మలేరు, ఇంకొంచెం లాభం చూద్దామని అమ్మలేరు. కాబట్టి మేము మా సైడ్ నుంచి ఏంటంటే మీరు ఇవాళ రా మెటీరియల్ కొని ఇప్పుడు జిఎస్టీ కట్టి మళ్ళీ తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని మీరు వస్తువు కొనాలన్నప్పుడు మళ్ళీ అప్పుడు జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి మేము వాటిని ఎంకరేజ్ చేయము. మాకు ఎంత శాతం మాకు నా ఆభరణాలు మాది ఏంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్, బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా ఛార్జెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి. మేము ఏ విధమైన తయారీ ఛార్జీలు తీసుకోము. అందువల్ల అతి కొద్ది కాలంలో మేము 8 బ్రాంచ్లు కంప్లీట్ చేసి ఈ రోజే జూబ్లీహిల్స్లో 9th బ్రాంచ్ ఓపెన్ చేసాం. రానున్న నెక్స్ట్ వీక్ 28th వైజాగ్లో ఆంధ్రప్రదేశ్లో మన ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మా కస్టమర్స్ అందరూ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఓకే, గ్రేట్ సార్. వెండి కొనుగోళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? సరే, గోల్డ్కి సంబంధించి అవసరం ఉన్న వరకు కొంటున్నారు, రెగ్యులర్ కస్టమర్లు వేరే మోడల్లో తీసుకుంటున్నారని చెప్తున్నారు. బట్ వెండి అనేది ఎవరు ఊహించినట్టుగా 4,25,000 వరకు వెళ్ళిపోయింది. ఎవరు ఊహించలేదు అసలు. ఎక్కడ 80,000 ఒక సంవత్సరంన్నర కాలంలోనే ఎక్కడ 4,25,000 అనేది అనుకున్నారు అందరూ. అయితే అదే మళ్ళీ సిల్వర్ ఇప్పుడు కొంత 260-265కి వచ్చేసింది. ఇప్పుడు కొనుగోలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారా, లేదంటే ఇంకా తగ్గిపోతుందని భయం ఏమైనా ఉందా? బేసిక్ ఏమైందంటే సిల్వర్ ఒక రకంగా చెప్పాలంటే బ్యాలెన్సింగ్ జరిగింది. ఒకప్పుడు మనకు సిల్వర్ అంటే షోరూమ్స్ లో ఓన్లీ పూజ ఆర్టికల్స్ వాటికి మాత్రం అంతే ఉండేది, లేదంటే కాళ్ళ పట్టీలు అవి ఎక్స్చేంజ్ చేసుకునేది ఉండేది. ఈ ఆభరణాలు సేల్ ఉండేది కాదు.
ఎప్పుడైతే ఈ రేటు గోల్డ్ రేట్ పెరగడం వల్ల కొంచెం దీన్ని సిల్వర్ ఆభరణాలు కొంచెం ఆక్యుపై చేసింది. ఆర్టికల్స్ లో ఏదైతే కొంచెం సేల్ 5-10% తగ్గిందో దాన్ని అది మనకు అక్కడ ఆభరణాలు బ్యాలెన్సింగ్ చేస్తున్నాయి. ఇప్పుడైతే ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి సిల్వర్ సేల్ మీద పెద్ద ఎఫెక్ట్ పడిందేం లేదు. ఒక రకంగా బ్యాలెన్సింగ్ చేయడం వల్ల అది కొంచెం మనకు సపోర్టింగ్ గా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు సిల్వర్ రేట్ సార్ రాకుంటున్నారా ఎక్కువగా? రా మెటీరియల్ చాలా తగ్గిపోయారు సార్. ఎందుకంటే మొన్న జనవరి 30న జరిగిన మార్కెట్ క్లాష్ కి రా మెటీరియల్ మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు దగ్గర దగ్గర 70-80% తగ్గిపోయారు. కొంతమంది ఏంటంటే సేఫ్ ఇప్పుడు కొంచెం మంచి రేట్ వచ్చింది కాబట్టి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు అనుకోండి. ఎక్కువ శాతం మందంతా సిల్వర్ ఆర్టికల్స్ అండ్ సిల్వర్ జ్యువెలరీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓకే, అంటే మరి ఇప్పుడు 4,25,000కి వెళ్ళింది, మళ్ళీ 2,60,000కి వచ్చింది. ఫ్యూచర్ మళ్ళీ ఆ మార్క్ చూడడానికి ఛాన్స్ ఉందా? 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎక్కడ యూజేజ్ తగ్గలేదు. యూజేజ్ ఎక్కడ తగ్గలేదు. ఈ మార్కెట్ హెచ్చు తగ్గుల వల్ల డౌన్ అయింది కానీ ఒకవేళ పెరగడం కూడా ఏదో యూజేజ్ పెరగడం కాదు. చాలా మంది దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ఒకటి, ఎంసీఎక్స్ మార్కెట్ లో బాగా పెట్టుబడులు దాని మీద పెట్టడం వల్ల షేర్ మార్కెట్ ఆ టైంలో ఈక్విటీ మార్కెట్ సరిగ్గా లేకపోవడం వల్ల అందరూ ఒక పొజిషన్స్ గెలిపారు. ఆ పొజిషన్స్ లో అందరూ లాభాలు స్వీకరణ జరుగుతున్న టైంలో అది డౌన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే డౌన్ అయి ఉన్న రేటు ఒకప్పుడు అంటే 150-160లో కూడా చూసాము. ఈ 150-160 నుంచి 200 రావడానికి కొంచెం టైం తీసుకుంది. కానీ 250 నుంచి 400 అవడానికి మటుకు చాలా తక్కువ టైం తీసుకుంది. ఆ టైం కవరేజ్ లో అక్కడ చాలా మంది బుక్ అయిపోయారు. ఆ బుకింగ్ అవడం వల్ల అంటే ఇదివరకట్లాగా ఎక్కువ దాని మీద రా మెటీరియల్ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు. సిల్వర్ పూజ ఆర్టికల్స్ లేదంటే ఆర్నమెంట్స్ ఎక్కువ శాతం తీసుకుంటారు. సార్ ఇప్పుడు 2,65,000 ఉంది కదా సార్, మరి ఒకవేళ తగ్గితే సిల్వర్ ఏ మార్క్ వరకు తగ్గచ్చు? నేను అనుకోవడం ఇప్పుడు ఇంకా తగ్గే పరిస్థితి అయితే కనబడలేదు. ఒకవేళ తగ్గిన ఇంకొక 20,000-30,000 230-235 అలా రావచ్చు. ఎప్పుడు కల్లా రావచ్చు సార్? ఒక అంచనా పర్టికులర్ గా ఇలా ఎక్స్పెక్ట్ ఇప్పుడు నిన్నటికి యాక్చువల్ గా నేను 3 రోజుల నుంచి చూస్తున్నాము. డైలీ కేజీకి 4,000-5,000 తగ్గుతుంది. మాకు మంచిగా అనిపించింది. దగ్గర దగ్గర 251కి వచ్చింది నిన్న నైట్ మార్కెట్ చూస్తే. ఓకే, కొంచెం డౌన్ స్టార్ట్ అయింది. లాస్ట్ వీక్ మనం డిబేట్ లో వచ్చినప్పుడు 220-230 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము. అది వస్తుందేమో అని అనుకున్నాను. ఇవాళ పొద్దున్న చూస్తే అది 265 అయింది. ఓకే, ఒకసారి బిగ్ స్పైక్ వచ్చేసింది. అన్ప్రెడిక్టబుల్ సార్. ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద ఇప్పుడు ఎవరైతే పెట్టుబడులు ఎక్కువ శాతం ఎక్కడైతే పెడతారో అవి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఉపసంహరించుకుంటారో అవి తగ్గుతూ ఉంటాయి. ఏదైనా అంతే, డిమాండ్ తగ్గట్టుగా సార్. అంతే.